శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. శివాయ గురవే నమః. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల వృషభ రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి వృషభ రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇది జన్మమందు కుజుడు, 6వ స్థానమందు కేతువు, 14వ తారీఖు వరకు కూడా అష్టమ స్థానమందు రవి, నెలంతా కూడా అష్టమ స్థానంలో బుధుడు, భాగ్యమందు శుక్రుడు, 17వ తారీఖు వరకు కూడా భాగ్యమందు శనేశ్వరుడు, తదుపరి 10వ స్థానంలోకి శనేశ్వర సంచారము, మాసాంతము కూడా ఈ నెల అంతా కూడా లాభమందు గురుడు, వ్యయమందు రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. జన్మమందు కుజుడు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయినప్పటికీ గురుబలం చాలా ఉన్నది మీకు. అదేవిధంగా 17వ తారీఖు నుంచి శని భగవానుడు 10వ సంచారం, 10వ రాశిలో సంచారం, అది కూడా మీకు కొంతవరకు యోగకారణమే. అష్టమంలో ఉన్నటువంటి రవి స్థితి మారుతోంది 14వ తారీఖు నుంచి. వృషభ రాశి వారికి ఏదేమైనప్పటికీ కూడా ఒకంత మంచి పరిణామాలు ప్రారంభమవుతున్నాయి. కుంభమందు ఉన్నటువంటి శనీశ్వరుడు, రాజ్యమందు ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క ప్రభావం కొంత ఈ రాశి వారికి అనుకూలంగానే మారుతుంది. అదేంటి, రాజ్యమందు ఉన్నటువంటి శనీశ్వరుడు వ్యయస్థానాన్ని చూస్తారు కదా, అదేవిధంగా వేరే 10వ దృష్టితోటి సప్తమ స్థానాన్ని చూస్తారు కదా, అది ఎలాగా నాకు మంచి జరుగుతుందంటే, గోచారమందు 10వ స్థానంలో శనీశ్వరుడు చాలా రకాలుగా యోగిస్తారు, దిగ్బలాన్ని కలిగి ఉంటారు. ఆయన 10వ స్థానంలో కుంభమందు శనీశ్వరుడు దిగ్బలాన్ని కలిగి ఉంటారు కాబట్టి లాభమందు ఉన్నటువంటి గురుడు, రాజ్యమందు ఉన్నటువంటి శనీశ్వరుడు ఖచ్చితమైనటువంటి యోగాన్ని ఇస్తారు, ఏమాత్రం సందేహం లేదు. ఒక రకంగా 15వ తారీఖు నుంచి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి ఈ రాశి వారికి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. ఎన్నో రోజులుగా గత 2-3 నెలలుగా చాలా చికాకుగా ఉంది ప్రతి చిన్న విషయాల్లోనూ కూడా. జన్మమందు ఉన్నటువంటి కుజుడు ప్రతి చిన్న విషయంలోనూ కూడా ఏదో ఒక చికాకు. ఎవరో ఎలా ఉంటుందంటే, ప్రతి వ్యవహారము కూడా ఏదో మొయ్యలేని బరువు మోస్తున్నట్టు, ఎవరో మెళ్ళ మీద కూర్చుని నెత్తి మీద మొడుతున్నట్టు, భయంకరంగా ప్రతి అడుగు కూడా చాలా భయంకరంగా నడుస్తున్నట్టు, అంటే చెప్పుకోలేనటువంటి కార్యక్రమం మీ యొక్క వ్యవహారంలో, వృత్తి వ్యాపారాల్లో, ప్రతి వ్యవహారంలోనూ కూడా చాలా ప్రెషర్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దానివల్ల మీకు అనేక రకాలైనటువంటి, ప్రతి చిన్న విషయంలో అనేక రకాలైనటువంటి ఒత్తిడి ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి విరక్తి కలుగుతూ ఉంటుంది. ఏంటి ఈ జీవితం ఇంతేనా అనేటువంటి బాధ కలుగుతుంది. మళ్ళీ మిమ్మల్ని మీరు ఛాలెంజ్గా తీసుకుని మళ్ళీ మీరు దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఆలోచన ఎలా ఉండాలంటే, ఎదుటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని, మంచివాళ్ళని ఆదర్శంగా తీసుకుని మీరు ముందుకు వెడితే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందువలనంటే గురుబలం, శని బలం, రాహు కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు విదేశీ ప్రయాణం, విదేశాలు వెళ్ళేటువంటి యోగం ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పరిణామాలు, మంచి యోగాలనే చెప్పాలి. ప్రతి విషయంలోనూ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. మీ యొక్క సమర్థతకి, మీ యొక్క కార్యదక్షతకి గుర్తింపు లభిస్తుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా సుదూరమైనటువంటి ఆలోచనతో, దూరపు మంచి నిర్ణయంతో, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా లేకపోతే ఒక పని చేసినా, ఈ పని చేస్తే వచ్చేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయని దూరమైనటువంటి ఆలోచనతో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో అన్ని రకాలుగా బాగుంటుంది. కొంత ఒత్తిడి అనిపిస్తూ ఉంటుంది. గతంలో మీరు ఎవరికైనా సహాయం చేసి ఉండొచ్చు, లేదా ఎదుటి వ్యక్తులు మీ వల్ల సహాయం పొంది ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ వల్ల మీరు సహాయం పొంది ఉండొచ్చు. కానీ ఇప్పుడు
నాకు కొద్దిగా హెల్ప్ చేయండి, నాకు అవకాశం ఉంది, నాకు చేయండి అని మీరు అడిగితే వాళ్ళు మొహం చాటేస్తారు, లేదా మిమ్మల్ని సహాయం చేయమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. శుభ పరిణామాలు, శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు, కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. అందరూ కూడా కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం ఇంట్లో కనపడుతోంది. ఈ సమయంలో కొంత పదునైనటువంటి ఆయుధాల వల్ల కానీ, అగ్ని సంబంధమైనటువంటి ఆయుధాల వల్ల కానీ, వాహనాలు నడిపేటప్పుడు కానీ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త వహించాలి. జన్మకుజుడు కొంత రక్తకారకుడు కాబట్టి చిన్న చిన్న దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి కొంత అనుకూలంగా ఉంది. కష్టపడితే ఖచ్చితంగా విద్యాస్థానంలో దూసుకు వెళ్తారు. రాబోయేటువంటి రోజుల్లో మీకు ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో 2023 అకాడమిక్ ఇయర్లో మీరు ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ మీరు రీచ్ అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎగ్జామినేషన్స్ జరిగేటువంటి సమయంలో అంతా కూడా మీకు గ్రహ ప్రభావం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే మీకు తిరుగు లేకుండా ఉంటుందని చెప్పడం ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడికి చాలా అధికంగా ఉంటుంది. 24 గంటల్లో 20 గంటలు పని చేయవలసినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. కాబట్టి అంటే అంత శ్రమ, మీ మీద బాధ్యతలు కూడా అంత విధంగా పెరిగిపోతాయి. అంత శ్రమ తీసుకుని పని చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ప్రత్యేకంగా జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకి కొంత 17వ తారీఖు నుంచి వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు బాగుంటాయి, కలిసి వస్తాయి. అన్నిటిలోనూ కూడా మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు. కొత్త మీరు ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తున్నటువంటి డీలర్షిప్లు కానీ, లేదా ఏదైనా ఒక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కానీ, ఇలాంటి వాటిల్లో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ నిర్ణయాలకు ముందుకు వెడితే చాలా బాగుంటుందని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు, విదేశాలకి ప్రయాణ సంబంధంగా కానీ, వీసాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కానీ, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కానీ ఈ 17వ తారీఖు నుంచి కనుక ప్రయత్నాలు మొదలు పెడితే ఖచ్చితంగా తొందరగా ముందుకు పెడతాయి. శని బలం వల్ల కానీ, రాహు బలం వల్ల కానీ మీకు ఉత్తినే అనుకున్న పనులని, విదేశీ ప్రయాణం కూడా మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. స్త్రీల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పదునైనటువంటి ఆయుధాలతోటి కానీ, స్టవ్ దగ్గర పనిచేసేటప్పుడు కానీ, చాకులు, కత్తిపేటలో ఇటువంటి వాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, పోలీసు వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ మీ యొక్క వెపన్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉండేటువంటి వాళ్ళకి శుభ సమయం కనబడుతోంది. మీరు మీ చేతులతో జరిగేటువంటి కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ మెటీరియల్స్ అమ్మేటువంటి వాళ్ళకి కానీ, లేదా కన్స్ట్రక్షన్స్ భూములు అమ్మేటువంటి వాళ్ళకైతే చాలా బాగుంది. బిల్డింగు కన్స్ట్రక్ట్ చేసి అమ్మేటువంటి వాళ్ళకి కొంత శుభాశుభ మిశ్రమంగా ఉందని చెప్పాలి. ల్యాండ్ రిలేటెడ్గా ఉండేటువంటి మధ్యవర్తిత్వాలు వహించి అమ్మేటువంటి వాళ్ళకి కానీ, భూ సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలతో దూసుకు వెళ్తే బాగుంటుంది. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి కాలం కలిసి వస్తుంది. శుక్రుడు భాగ్యంలోకి ప్రవేశిస్తున్నారు. గురుబలం చాలా బాగుంది. శనైశ్వరుడు రాజ్యస్థానంలోకి ప్రవేశం మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. జనాలు ఆకర్షింపబడతారు. మీ వల్ల 10 మందికి కూడా మంచి జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి పరమేశ్వర స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. మంగళవారం రోజున మమ జన్మరాశి వశాత్తు జన్మస్థాన సంభవిత అంగారక గ్రహదోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని కందులు లేదా కందిపప్పుని దానమివ్వండి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఒక నిర్ణయం తీసుకునే ముందు కొద్దిగా లోతుగా ఆలోచించి పెద్దలతో సంప్రదింపులు చేసి, తల్లిదండ్రులు లేదా గురువుల్ని ఆశ్రయించి ఏది మంచి, ఏది చెడు, ఏ నిర్ణయం ముందు చేస్తే మంచిది అనే విధంగా ఆలోచించి ముందుకు వెళ్తే సర్వత్ర దిగ్విజయంగా ఉంటారు. నేను చెప్పినటువంటి పరిహారాలు చేస్తూ
విజయపథంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.